హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోగ్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఓపెన్సీ ఫైనల్ ఫేజ్ గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. సో వాటన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్లో చెప్తాను. సో కొంతమందికి అర్థమైపోయి ఉండొచ్చు, ఎందుకంటే అందులో లాంగ్ ఇన్ఫర్మేషన్, చాలా లెంతీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. సో చాలామంది అడుగుతున్నారు, సో అందుకనే వీడియో అయితే చేశాను. సో బేసిక్గా ఇక్కడ మీకు అంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఎవరైతే ఇంతకుముందు నుంచి కొంతమంది నేను ఒక 1.5 month బ్యాక్ ఏమో ఒక వీడియో పెట్టాను ఓపెన్సీ గురించి. అప్పటి నుంచి ఎవరైతే ఓపెన్సీ చేస్తున్నారో మీ అందరికీ ఒక ఏంటంటే అప్రాక్సిమేట్లీ 9500 ఎక్స్పీ అట్లా అయితే ఉంటుంది. సో ఆ ఎక్స్పీ అంతా మీకు ఇక్కడ చూసుకుంటే 0 అయిపోయింది. సో ఆ ఎక్స్పీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది బ్రో అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ మీకు ఆ ఎక్స్పీ అంతా వాళ్ళు ఏం చేశారంటే బేసిక్గా ఇక్కడ వీళ్ళు ట్రెజర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్రెజర్స్లో మీకు చూసుకుంటే మీకు వాయేజర్స్ బియాకాన్ అని చెప్పేసి మీకు ఒక ట్రెజర్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనకి level 6 వచ్చింది. ఒకవేళ మీరు కనుక నేను వీడియో పెట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా, ఒక్క టాస్క్ కూడా స్కిప్ చేయకుండా మీరు కనుక చేసి ఉంటే మీకు Tier 5 వచ్చి ఉంటుంది. ఎందుకంటే నాకు చాలామంది స్క్రీన్ షాట్లు అయితే పెట్టారు మాకు Tier 5 వచ్చిందని చెప్పేసి. నాకు Tier 6 ఎందుకు వచ్చింది అంటే నేను ఒక 2 days అనేది టాస్క్ చేయలేదు. ఒక 500 XP ఏమో నేను కలెక్ట్ చేయలేదన్నమాట. ఒక 3-4 టాస్క్లు అయితే నేనైతే మర్చిపోయి స్కిప్ చేసేసాను అప్పుడు. సో అందుకని నాకు అయితే Tier 6 అయితే వచ్చింది. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి చేసి ఉంటే మీకు Tier 5 ఉంటుంది. సో అదంతా అది పక్కన పెట్టేయండి. ఎక్స్పీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా. ఈ ఫైనల్ ఫేజ్లో అప్డేట్స్ ఏంటంటే మీరు బేసిక్గా ఇక్కడ మనకి వీళ్ళు ఈ ఫైనల్ ఫేజ్లో ఎక్స్పీ అనేది ఎట్లా గెయిన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ వీళ్ళు కొన్ని చెస్ట్ బాక్సులు అయితే ఇచ్చారు. ఇంతకుముందులాగా నార్మల్గా ఎక్స్పీ గెయిన్ చేసి వదిలేయడం అయితే కాదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఎక్స్పీ ఏదైతే గెయిన్ చేస్తూ ఉంటామో ఎక్స్పీ గెయిన్ చేసే కొద్దీ మనకి ఇక్కడ చెస్ట్ బాక్సులు అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. చెస్ట్ బాక్సులు అనేది అన్లాక్ అవుతాయి. ఓపెన్ అంటే ఓపెన్ కాదు, అన్లాక్ అవుతాయి. సో ఈ చెస్ట్ బాక్సులు అన్నింటినీ మనం కలెక్ట్ చేసుకుంటూ పోవాలి. సో ఇన్ని చెస్ట్ బాక్సులు ఉంటే అన్ని లాస్ట్లో మనకి ఆ చెస్ట్ బాక్సులు అన్నింటినీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేశాక అందులో ర్యాండమ్గా కొన్ని టోకెన్స్ ఉంటాయి. ర్యాండమ్గా ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి, అందరికీ సేమ్ ఉండవు. ఇప్పుడు వుడ్ బాక్స్లో వుడ్ చెస్ట్లో అందరికీ సేమ్ టోకెన్స్ రావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 to 15 టోకెన్స్ అని ఒక లిమిట్ పెడతారు. అప్పుడు మీకు ఇప్పుడు ఒకవేళ మీరు వుడ్ చెస్ట్ బాక్స్ కనుక ఓపెన్ చేశారనుకోండి, ఎప్పుడు ఓపెన్ చేయొచ్చు అంటే మీకు 25 days తర్వాత ఓపెన్ చేయొచ్చు. అప్పుడు కనుక మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ వుడ్ చెస్ట్ బాక్స్లో మీకు 10 to 15 టోకెన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 10 to 15 టోకెన్స్లో 10 to 50లో ఎన్నైనా రావచ్చు మీకు. అది మీ లక్ బేస్డ్ అనమాట. మీకు లక్ బేస్డ్ గేమ్లో నీకు ఎట్లా అయితే వర్క్ అవుతుంటుందో సేమ్ అట్లానే మీకు ఇక్కడ కూడా ఇదంతా లక్ బేస్డ్. తర్వాత ఈ ఐరన్ చెస్ట్లో మేబీ ఒక 50 to 100 టోకెన్స్ పెట్టారనుకోండి. ఆ 50 నుంచి 100లో మీకు ఎన్నైనా రావచ్చు. కొంతమందికి 60 రావచ్చు, కొంతమందికి 70 రావచ్చు, కొంతమంది 50 రావచ్చు, కొంతమందికి 100 రావచ్చు. అదంతా మీ లక్, ప్యూర్ లక్ అనమాట అంతే. సో అదనమాట. దాని తర్వాత వచ్చేసి మీ ఇక్కడ ఈ చెస్ట్ బాక్సులు అన్నింటినీ మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలంటే మీరు ఎక్స్పీ అనేది కలెక్ట్ చేయాలి. ఎక్స్పీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు 3 typesలో ఎక్స్పీ అయితే వస్తుంది. నేను సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాయేజెస్ అనేది కదా, ఈ వాయేజెస్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. వాయేజెస్ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ కొంచెం ఎక్స్పీ అయితే వస్తుంటుంది. అంతకంటే ముందు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు న్యూ యూజర్స్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. న్యూ యూజర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఫైనల్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఎక్కువ యూజర్స్ కనుక అయిపోయారు అనుకోండి, వీళ్ళు ఏదో ఒక పిచ్చి క్రైటీరియా తీసుకొని రావచ్చు. సో ఎట్లా అంటే పిచ్చి క్రైటీరియా అంటే ఇప్పుడు ఎక్కువ యూజర్స్ ఉన్నారనుకోండి, మేబీ ఒకవేళ వాళ్ళు లాస్ట్లో ఇంతకుముందు ఫేజ్లో ఎక్స్పీ కొంచెమైనా కలెక్ట్ చేసి ఉండాలి, వాళ్ళు బట్టికే మీరు ఎలిజిబుల్ అది కూడా ఇట్లా పెట్టచ్చు. సో మీరు బేసిక్గా ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. కొంచెం రిస్క్ అంటే 1% రిస్క్ ఉంటుంది. 99% అయితే మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినా కానీ, అంటే న్యూ యూజర్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేసినా కానీ మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే 99% ఉంది నాకు తెలిసినంత వరకు. ఒక 1% ఏంటంటే మేబీ ఇంకా అదంతా టీమ్ డెసిషన్ కదా, సో వాళ్ళు ఎట్లయినా చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు 99% అయితే రిస్క్ అయితే ఏం లేదు. సో అదనమాట. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు మీ రిస్క్ని మైండ్లో పెట్టుకొని మీరైతే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చెప్తాను 3 typesలో మీరు ఎక్స్పీ గెయిన్ చేసి ఈ చెస్ట్ బాక్స్ని ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను కదా, సో అప్గ్రేడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఆ 3 typesలో ఫస్ట్ టైప్ వచ్చేసి వాయేజెస్ కంప్లీట్ చేయడం. ఈ వాయేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాయేజెస్ని మనం కంప్లీట్ చేస్తే మనకు కొంచెం ఎక్స్పీ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ వాయేజెస్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన 47% అయిపోయింది. మనకి ఈ 47% వచ్చేసి ఐరన్ చెస్ట్లో అయింది 47%. సో ఇక్కడ మీకు 100% అవ్వగానే మీకు నెక్స్ట్ చెస్ట్ అయితే ఓపెన్ అయింది, స్టీల్ చెస్ట్. మీకు స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి వుడ్ చెస్ట్ వస్తుంది. మేమంటే మనం కొంతమంది
చాలా రోజుల నుంచి లైక్ ఒక 1 వీక్ నుంచి ఏమో స్టార్ట్ అయింది కదా ఇది. సో 1 వీక్ నుంచి మనం టాస్క్లు కనుక చేస్తుంటే సో అందుకని మనకి లైక్ ఐరన్ చెస్ట్ అనేది వచ్చింది. ఒకవేళ మీరు ఇప్పుడే కనుక స్టార్ట్ చేస్తుంటే మీకు గుడ్ చెస్ట్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైపు, వాయేజెస్ కంప్లీట్ చేసి ఎక్స్పీ గెయిన్ చేయడం ఫస్ట్ టైపు. సో సెకండ్ టైప్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు టోకెన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ టోకెన్స్ అనే దాంట్లోకి అయితే మీరు వచ్చేస్తే మనకి టోకెన్ స్వాప్స్ మీరు చాలా టాస్కుల్లో మీరు చేసే ఉంటారు ఒకవేళ ప్రీవియస్గా చేసి ఉంటే. ఇక్కడ మనం లైక్ ఇక్కడ టోకెన్స్ అనేది మనం స్వాప్స్ అయితే చేయొచ్చు. స్వాప్స్ అయితే చేస్తే మనకి కొంచెం అమౌంట్ అయితే వీళ్ళు అయితే ఇస్తారు, ఎక్స్పీ అమౌంట్ అని చెప్పేది ఎక్స్పీ అయితే ఇస్తారు. ఇక్కడ ఎక్స్పీ పర్సెంటేజ్ అయితే మీరు పెరుగుతూ ఉంటుంది. సో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మీకు బేస్ నెట్వర్క్లో పెట్టుకోండి మీరు ఎప్పుడైనా టోకెన్ స్వాప్ చేసేటప్పుడు, ఎందుకంటే బేస్ నెట్వర్క్ కూడా ఏ డ్రాప్ వెరీ సూన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మీరు డైరెక్ట్ లైక్ ఏంటంటే ప్రత్యేకంగా దానికోసం వెళ్ళి లైక్ బేస్ నెట్వర్క్లో ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లా ఓపెన్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఓపెన్స్ యూజ్ చేసేటప్పుడు బేస్ నెట్వర్క్ పెట్టేసుకొని ఇందులోనే స్వాప్స్ చేయండి. ఒకవేళ స్వాప్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇందులోనే స్వాప్స్ చేయండి. చేయడం వల్ల మీకు యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీకు లక్ ఉంటే ఒకవేళ లైక్ ఏ డ్రాప్ కూడా వస్తుంది బేస్ నెట్వర్క్లో ఏ డ్రాప్ అనేది. సో అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు లైక్ టోకెన్ స్వాప్ చేయాలని చెప్పాను కదా, టోకెన్ స్వాప్ చేసి వీడు ఎక్స్పీ అయితే ఇస్తాడు. ఎంత ఎక్స్పీ వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ మొత్తం నోట్ చేసి పెట్టాను. నేనైతే పర్సనల్గా $505 అయితే నేను నార్మల్గా స్వాప్ చేశాను, మీకు చెప్పడం కోసం ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. $505 నేను స్వాప్ చేస్తే అప్రాక్సిమేట్గా 500 వచ్చింది. కరెక్ట్గా 500 కాదు నాకు వచ్చింది, అప్రాక్సిమేట్గా 500 వచ్చింది. అంటే నాకు ఒక $5 అట్లా కట్ అయింది. సో $5 కట్ అయితే అంటే ఫీజులో పోయింది $5 అనేది. సో దానికి ఎంత మనకి వచ్చిందంటే 30 XP వచ్చింది. లైక్ $500 స్వాప్ చేస్తే మనకి 30 XP వస్తుంది. అందులో మనకి $5 అయితే ఫీజు కట్ అయింది. సో అట్లా మీరు కనుక $1000 స్వాప్ చేస్తే అందులో మీకు $10 పోయిద్ది అండ్ 60 XP వస్తుంది. ఈ $10 ఎందుకు పోయిద్ది అంటే వీళ్ళు 0.8% అనేది 8% అనేది ప్లాట్ఫామ్ ఫీజు అనేది పెట్టారు. సో ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఉండడం వల్ల మీకు అక్కడ ప్లాట్ఫామ్ ఫీజు ప్లస్ తర్వాత ఇక్కడ మీకు స్లిప్పేజ్లు అన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి మీకు $10 అట్లా పోతుంది, అప్రాక్సిమేట్గా $10 అట్లా పోయింది. సో మీరు కనుక $1000 కనుక స్వాప్ చేయగలిగితే మీకు 60 XP వస్తుంది. నేనైతే బేసిక్గా మీకు ఒక $100 అట్లా ఉన్నోళ్ళు మీరైతే స్వాప్స్ ట్రై చేయొద్దు. కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మీరైతే స్వాప్స్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు తక్కువ స్లిప్పేజ్ పోయిద్ది అండ్ తక్కువ ప్లాట్ఫామ్ ఫీజు కూడా. లైక్ ప్లాట్ఫామ్ ఫీజు అందరికీ సేమే, స్లిప్పేజ్ వరకు కొంచెం మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు $100 అట్లా పెట్టుకొని వచ్చారంటే మీకు మేబీ స్లిప్పేజ్ కొంచెం ఎక్కువ పోవచ్చు. సో మీరు అందుకనే కొంచెం ఎక్కువ అమౌంట్ తోటి లైక్ ఒక $300 అట్లా అయినా పెట్టుకొని మీరు స్వాప్స్ అయితే చేస్తూ ఉండండి. సో అదనమాట. అండ్ మీకు ఒక అప్రాక్సిమేట్గా మీకు ఫీజెస్లోనే లైక్ ఈ అలా చెస్ట్ బాక్స్లు అయితే ఉన్నాయి కదా, మీకు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెస్ట్ బాక్సులు. ఈ చెస్ట్ బాక్సులు మనకి లైక్ ఇంతవరకు లైక్ ఒక 6-7 చెస్ట్ బాక్స్లు ఓపెన్ చేయడానికి మీకు గ్యాస్ ఫీజు లైక్ ఫీజు ఎంత పడవచ్చు అనుకుంటే ఒక $150 అట్లా పడవచ్చు. ఎందుకంటే లైక్ చాలామంది అయితే ట్రై చేశారు ఆల్రెడీ, వాళ్ళందరికీ $150 అట్లా అయితే ఫీజు అయితే అయింది లైక్ ఈ లెవెల్ చెస్ట్ బాక్స్ వరకు రావడానికి. సో అదనమాట. ఇది సెకండ్ టైప్ లైక్ స్వాప్స్ చేయడం అనేది. స్వాప్స్ని అయితే మీకు ఒకవేళ మీరు రిస్క్ తీసుకోగలము, మనీ పెడతాము, మాకు డెవలప్ చేసుకుంటాము అనుకుంటేనే చేయండి. లేదంటే మీరు లైక్ ఈ చెస్ట్ బాక్స్లో అనేది ట్రై చేయొద్దు. జస్ట్ వాయిజెస్ కంప్లీట్ చేసుకుని సైలెంట్గా ఉండండి. లేదంటే మేము పెట్టగలం రిస్క్ తీసుకుంటామంటే మీరు ఈ లైక్ స్వాప్స్ అయితే చేసుకోవచ్చు. ఇది సెకండ్ టైప్ అనమాట స్వాప్స్ చేసేది. అండ్ థర్డ్ టైప్ కూడా ఉంది. థర్డ్ టైప్లో కూడా మీకు ఎక్స్పీ అయితే వస్తుంది. ఆ థర్డ్ టైప్ ఏంటంటే బేసిక్గా మీకు సేమ్ ఇక్కడ టోకెన్స్లోనే, ఈ టోకెన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని టోకెన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మనం బేసిక్గా మనం స్వాప్స్ చేసేటప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, నార్మల్గా ఈత్ నుంచి USDCకి స్వాప్ చేస్తాం అండ్ USDC నుంచి ఈత్కి స్వాప్ చేస్తాం, ఇట్లా చేస్తాం కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే థర్డ్ టైప్ ఏం పెట్టారంటే స్వాప్స్ ఒక్కటే కాకుండా స్వాప్ చేశాక మనీ అట్లానే హోల్డ్ చేయాలంట. మనీ అట్లానే హోల్డ్ చేస్తే మనం దగ్గర ఎన్ని లైక్ మనం ఎంతైతే మనీ హోల్డ్ చేస్తున్నామో అండ్ లైక్ ఆ టైంని పట్టుకొని వీళ్ళైతే ఎక్స్పీ అయితే మనకి ఇస్తారంట. సో మీరు ఇట్లాంటి లైక్ ఈ థర్డ్ స్టెప్ అయితే మీరైతే ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఇవన్నీ తుప్పాస్ టోకెన్స్. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ క్లౌడ్ అంట, ఈ పోర్ట్3 అంట, ఈ సైన్ అంట, ఆర్డర్లీ అంట, ఈ బయో ప్రోటోకాల్, ఇవన్నీ తుప్పాస్ టోకెన్సే. ఇవన్నీ మీకు ఎట్లా ఉంటుందంటే పెరిగితే ఒక్క రోజులోనే 50% పెరుగుతాయి, పడిపోతే ఒక్క రోజులోనే 50% పడిపోతాయి. అప్పుడు మీరు ఒకవేళ $20కి అట్లా బై చేసి ఉంటే మీకు ఈరోజు సాయంత్రం బై చేసి రేపు మార్నింగ్ చూస్తే రేపు మార్నింగ్కి $30 అవ్వచ్చు, అది లేదంటే $10 అవ్వచ్చు. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనవసరం ఈ తుప్పాస్ టోకెన్స్కి. సో అందుకని మీరైతే రిస్క్ తీసుకోవచ్చు, ఇది తీసుకోవద్దు. ఈ థర్డ్ టైప్లో మీరు ఏం చేస్తారంటే బేసిక్గా
ఆ వాయిస్ కంప్లీట్ చేసుకోండి, లేదంటే స్వాప్స్ చేసుకోండి. మీకు ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్వాప్స్ కూడా చేసుకోవచ్చు. స్వాప్స్ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ చెస్ట్ బాక్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అంతేగాసి ఇంకా వీడియో లైక్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా మీకు ఇక్కడ 50% ఫీజు అనేది వీళ్ళు సైడ్కి పెట్టారు. సో మీకు ఇక్కడ మీరు ఏదైతే ఫీజు అనేది ఖర్చు పెడుతున్నారో వీళ్ళు తర్వాత అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు. అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఏం చెప్పలేదు. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు నేను పోస్ట్ చేస్తాను. సో అంతేగాసి వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియో అనేది లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో అందులో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్స్ అనేది అక్కడ వస్తూ ఉంటాయి.